హాయ్ అండి, వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఇవాళ మనం బీట్రూట్ అలాగే సొరకాయ తోటి హల్వా చేసుకుందామా, సింపుల్ అండ్ టేస్టీగా. మనం బీట్రూట్ని డైరెక్ట్గా పెడితే పిల్లలు తినరు కదండి. మా పాప అయితే అస్సలు తిందు, కానీ ఇలా చేసి పెడితే అందులో కొంచెం పంచదార ఉంటుంది, స్వీట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా తినేస్తుంటాను. కానీ ఇందులో సొరకాయ కానీ బీట్రూట్ కానీ ఉన్నట్టు ఏమాత్రం అనిపించదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను సొరకాయని మొత్తం పీల్ తీసేసుకున్నాను. తర్వాత బీట్రూట్ని కూడా పీల్ తీసేసుకొని ఇలాగ తురుముకుంటున్నానండి. బీట్రూటు సొరకాయ రెండింటిని మనం ఇలా తురుముకుంటేనే, సన్నగా తురుముకొని చేసుకుంటేనే బాగా వస్తుంది. కానీ ఇందులో సొరకాయ వేసినా కూడా బీట్రూట్లో ఉన్న రెడ్ కలర్ ఏంటంటే ఆ సొరకాయని డామినేట్ చేసేసింది అనమాట. అందుకని హల్వా మొత్తం మనకి రెడ్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు నేను సొరకాయని కూడా తురుముకున్నాను. నేను సగమే తీసుకున్నానండి సొరకాయ. ఒకటేమో బీట్రూటు, సగం సొరకాయ, రెండింటిని ఇలాగా తురుముకున్నాను. చూసారు కదా ఎంత ఫైన్గా వచ్చిందో. ఇది మొత్తం ఇలా మంచిగా తురుముకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ బాదం అలాగే పిస్తా కూడా కట్ చేసి పెడుతున్నాను. నా వాయిస్ కొంచెం బాగోలేదండి, ఎందుకంటే కోల్డ్ చేసింది నాకు, అందుకని నా థాట్ అంతా పోయింది, అసలు బాగోలేదు. సో సారీ. ఇక్కడ బాదం పిస్తా అవన్నీ తురుముకున్నాను కదా. దీంట్లో నేను ఒక 3 స్పూన్స్ దాకా నెయ్యి వేసానండి. ఇది ఆవు నెయ్యి, అందుకే ఎల్లో కలర్లో ఉంది. ఆవు నెయ్యి వేసాను నేను కొంచెం. వేసుకున్నాక ఆవు నెయ్యి వేడినే కానీ చాలా మంచిగా ఉంటుందండి టేస్ట్ మాత్రం. తర్వాత మనం పీల్ చేసి పెట్టుకున్న ఈ రెండు కూడా దాంట్లో వేసేసుకొని పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకోవాలి ఈ రెండింటిని. నేను పోసిన నెయ్యి సరిపోలేదండి, మళ్ళీ కొంచెం మిడిల్లో యాడ్ చేశాను అనమాట. మీరు కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని వేసేసుకొని నేను ఫ్రై చేసుకున్నాను మంచిగా. మనకి ఇలాగైతే పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు, అలాగే మనకు కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. చూడండి, ఆ బీట్రూట్కున్న రెడ్ దరంతో మొత్తం అంతా ఎర్రగా అయిపోయింది. సొరకాయ కూడా అసలు సొరకాయ ఉన్నట్టే తెలియట్లేదు, దాంట్లో మొత్తం రెడ్గా అయిపోయింది కదా. ఇదైతే మొత్తం దగ్గరికి అయిపోయిందండి. దీంట్లో ఇప్పుడు నేను ఒక చిన్న గ్లాసు రవ్వ తీసుకున్నాను. అలాగే చిన్న గ్లాసు రవ్వ అంటే మనం టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ టీ గ్లాస్కి రవ్వ తీసుకున్నాను అనమాట. ఒక గ్లాస్ తీసుకున్నాను. వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిందాక. ఇప్పుడు ఇది కూడా అందులో మిక్స్ అయిపోయింది కదండి, మొత్తం మిక్స్ అయిపోయి చాలా మంచిగా వచ్చింది. దీన్ని ఇప్పుడు కింద అడుగంట వేస్తుంది అనమాట మొత్తం, అందుకని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను దీన్ని. ఇప్పుడు దీంట్లో ఎలాగైతే ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్ తోటి పాలు కూడా తీసుకున్నాను. పచ్చి పాలండి ఇవి, కాసిన పాలు కాదు, పచ్చి పాలు తీసుకొని రెండింటిని కలిపేసుకున్నాను. ఇప్పుడు రెండింటిని కలిపేసుకున్నాక చూడండి కొద్దిగా జోరు అయింది కదా. దీంట్లో కొంచెం యాలక్కాయ పొడి కూడా వేసాను అనమాట. 2 యాలక్కాయలు దంచుకొని వేసుకున్నాను. తర్వాత నాకు ఆ బీట్రూటు అండ్ అలాగే ఈ సొరకాయ రెండు కలిపి ఒక పెద్ద గిన్నెడికి వచ్చిందండి. నేను అందుకనే ఒక హాఫ్ కప్ తీసుకున్నాను అనమాట షుగరు. హాఫ్ కప్ షుగర్ తీసుకొని కలుపుకున్నాను రెండింటిని. నాకైతే ఒక హాఫ్ గిన్నె సరిపోయిందండి షుగరు. మీరు ఒకవేళ షుగర్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇంకొక 2 స్పూన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఆ షుగర్ వేయగానే చూడండి మంచిగా దగ్గరికి అయిపోయింది కదా, ఈజీగా వాటర్ కింద అవ్వింది కదా. ఇప్పుడు దీన్ని కొద్దిగా దగ్గరికి మగ్గపెట్టుకోవాలి. అయిపోయిన తర్వాత నేను ఇందాక వేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. నేను వీటిని నేతిలో వేసి ఫ్రై చేసుకున్నాను. బాదం పిస్తా అలాగే జీడిపప్పు ఈ మూడింటిని వేసుకొని ఆయిల్లో నేతిలో ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫ్రై చేసుకున్న వాటిని అందులో వేసేసుకుంటే ఈజీగా అండ్ అలాగే సింపుల్గా సొరకాయ బీట్రూట్ హల్వా రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్లో షేర్ చేసేయండి. అండ్ అలాగే నా ఈ వాయిస్కి మాత్రం చాలా చాలా సారీ అండి. మొత్తం గొంతంతా పోయింది, ఎందుకో తెలీదు, చాలా చల్లగా ఉండబట్టేమో. చూడండి చాలా టేస్టీగా వచ్చింది. మొత్తానికి హల్వా అయితే రెడీ అయిపోయింది కదా. చూస్తుంటే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది, చాలా బాగుంది టేస్టీగా. మీరు కూడా చూడండి, ట్రై చేయండి. మా పాప అండ్ అలాగే మా స్వీటీ అండ్ మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇది నేను ఫస్ట్ టైం చేశాను. మామూలుగా అయితే బీట్రూట్తో చేస్తాను, నేను సొరకాయ ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ ఇలా కూడా బాగా అనిపించింది. ట్రై చేసేసి ఎలాగుందో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీ ఒక్కో సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్. థ్యాంక్ యూ అండి.